పెళ్ళికి తోరణాలు కడితేనే పెళ్ళి, తోరణాలు లేక వాళ్ళు కట్టలేదు కాబట్టి పెళ్ళి అవుతుంది అన్నట్టుగానే ఉంటుంది. ఆ ఫ్లెక్సీలు లేకపోతే ఈ పర్యటన అనేది ఆగిపోద్దా? ఓ తాత్కాలిక ఆనందం, ఎవరి పార్టీ వాళ్ళు ఎవరు ఫ్లెక్సీలు వాళ్ళు కట్టుకుంటారు. అటెన్షన్ ఏంటి, అధినాయకుడు దృష్టిలోకి వెళ్తామని. ఇది బేసిక్స్. అది సరే, దానికి కూడా తొలగిస్తున్నారు. మీరు చెప్పినట్టు లేటర్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుందో, లేటర్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్తో ఎవరు ప్రొయాక్టివ్నెస్ పోలీస్ డిపార్ట్మెంట్ చూపిస్తుందో ఆ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈరోజు ఒక ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన, ఫ్లెక్సీ తొలగించినంత మాత్రాన పర్యటనలు రద్దు అయిపోవు, పర్యటనలు ఆగవు. జరిగేవి జరగక మనం ఇప్పుడు 500 మందితో కాన్వే అన్నారు ఉదాహరణకి. ఒక సింపుల్ లాజిక్ యూజ్ చేశారు అనుకోండి, ఆయన టెరిటరీలో ఉన్న జిల్లా ఇన్ఛార్జీలు లేదంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ 500 కాన్వే కింద వెళ్తారు కదా. వెళ్ళకుండా ఉంటారా? 500కి అయితే రెస్ట్రిక్షన్ లేదు కదా. అలా వెళ్తే నాకు తెలిసి తిరుపతి చిత్తూరు పార్లమెంట్లో 2 పార్లమెంట్లు అనుకుందాం. ఆ 2 పార్లమెంట్లో 14 సెగ్మెంట్లు ఉంటాయి, 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, 14 మంది ఇన్ఛార్జీలు, 2 పార్లమెంట్ ఇన్ఛార్జీలు, 16 మంది అల్లే. 5 జడ్పీ చైర్మన్ ఎంతమంది ఉంటారు, సర్పంచ్లు ఎంతమంది, వీళ్ళందరూ 500 మంది కన్నా ఎక్కువ ఉంటారు కదా. వీళ్ళందరూ కాన్వే వెళ్తారు. మరి వాళ్ళ వచ్చినప్పుడు రాకుండా సార్ చేలగట్లంబడి పడి బైకుల మీద వచ్చేవాళ్ళు ఎవరు?